ఈ పునరుద్ధాన దినం నాడు దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషం. మీ సంఘానికి రెండవసారి నన్ను ఆహ్వానించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది మరి సహజంగా పండుగ రోజు ఎక్కువ మందే వస్తారు. ప్రాముఖ్యమైన మాటలు ఈరోజు మనం మాట్లాడుకోవాలి కనుక దైవ సేవకులు నన్ను ఆహ్వానించినప్పుడు మామూలుగా వర్తమానం కాకుండా మనం లోకానుసారంగా మాట్లాడుకునే మాటలు, పునరుద్ధానం, పునర్జన్మ, పునరుద్ధానం ఒక అంశం దాని మీద ఏర్పాటు చేసి సహజంగా మనం ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు వీటి మీదే వెళుతూ ఉంటాం. కానీ దేవుని ఉద్దేశము, బైబిల్ మర్మాలు కొన్ని మనం లోతుగా ఆలోచన చేయం. ఆ తీరిక మనకి ఉండదు. ఎందుకంటే కుటుంబ సమస్యలు, కుటుంబ శోధనలు, పిల్లలు, వీటన్నిటి మీద సహజంగా దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఆయన్ని ఆశీర్వాదాలే అడిగి పొందుకుంటూ ఉంటాం. కానీ కొన్ని ఆలోచనలు చేయం మనం. అందుకని ఈరోజు ఈ పునరుద్ధాన దినము నాడు ఈ రెండు అంశాల మీద మాట్లాడాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఆ మాటల్లోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మమ్మల్ని అందరినీ సజీవులుగా లెక్కలో ఉంచి గడిచిన వారమంతా మీరు రెక్కల కింద భద్రపరిచారు. మాకు అప్పగించిన అనేక పనుల మీద ఈ లోకంలో సంచరించాము తండ్రి. క్షేమాన్ని, భద్రతనిచ్చావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు, మా కుటుంబాలతో సంతోషించు భాగ్యం ఇచ్చావు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించాలి, మహింపరచాలి. కనుక బిడ్డలందరూ మీ పాద సన్నిధికి వచ్చి ఇప్పటి వరకు స్తుతించి మహింపరిచారు. కొన్ని మాటలు సేవకుల ద్వారా విన్నారు ప్రభువా. పునరుద్ధాన దినము గురించి మరికొన్ని మాటలు నేను దాసుడినైనా నేను మాట్లాడాలని ఆశపడుచుండగా నన్ను మరుగుపరచండి, నా నోటిని మీరు బోరుగా వాడుకోమని వింటున్న బిడ్డలకు ఆశీర్వాదకరమైన మాటలుగా వీటిని ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరూ చూసే ఉంటారు, పునరుద్ధానము, పునర్జన్మ అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. సహజంగా మనకి మన భారతదేశంలో పెద్ద మత గ్రంథాలు మనిషి పుట్టుక గురించి, సృష్టి గురించి, ఈ సృష్టి అంతము గురించి, రాబోవు మరొక లోకం గురించి స్పష్టంగా ఎందులోనూ రాసిలేవు. మనకి పెద్దగా గ్రంథాలు చదివే అలవాటు కూడా మనకి లేదు. మిగతా గ్రంథాలు అందుబాటులో ఉండవు మనకి. మన గృహాల్లో ఎన్ని గ్రంథాలు ఉంటాయి? ఉండవు. పూర్వకాలం నుంచి మనకున్న ఆచారం ఏమిటంటే గ్రామాల్లో, సహజంగా అన్ని గ్రామాలే, బుర్రకథలు, హరికథలు, భాగవతులు, రకరకాల వారు వచ్చి వారు చెప్పింది వినేవారు. మనం అంతకు మించి పెద్దగా మనకి
ఆ వివరణ తెలియదు. అండ్ నెక్స్ట్, గృహంలో ఉన్న పెద్దవారు వారు ఏం చెప్తే దాన్ని ఆశ్రయించేవారు. ఆ తర్వాత కొంచెం టెక్నాలజీ పెరిగి సినిమా ప్రపంచం వచ్చింది. సినిమా ప్రపంచం వచ్చాక మనకి కాలక్షేపము లేకపోతే ఈ వ్యవహారాలు లేవు కాబట్టి సినిమాలకు వెళ్ళేవారు. ఆ సినిమాల్లో కవులు రాసింది విని అది నిజ జీవితంలో దాన్ని అనునయించుకుని ముందుకు వెళ్ళేవారు. ఒక హీరో, ఒక హీరోయిన్ మంచి కుటుంబ వ్యవస్థ అయితే, మంచి భార్య భర్తలు అయితే, మరొక జన్మ అంటూ ఉంటే మరలా నీకే భార్యగా పుడతాను, మరొక జన్మ అంటూ ఉంటే అమ్మ నీకే కొడుకుగా పుడతాను, మరొక జన్మలో నీకు, ఇవన్నీ మాటలు ఏం చేస్తున్నాయి అంటే మనకి పునర్జన్మ ఉంటుంది. పునర్జన్మ అంటే ఇదే మనిషి తిరిగి మరలా శరీరము రక్తమాంసముల దేహము ధరించి ఈ జన్మలో చేసిన కొన్ని పాపాలు వాటిని పరిహరించుకోవటం కోసం మరొక జన్మనెత్తటం. నాకు తెలిసి మన పూర్వీకులు కొందరు, లేకపోతే మనం చదువుకునే రోజుల్లో టీచర్స్ చెప్పేవాళ్ళు, అరే ఈ జన్మలో పాపం చేస్తే నువ్వు మరలా జంతువుగానో పక్షిగానో జన్మిస్తావురా, 7 జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడు మళ్ళీ మనిషి జన్మ నీకు ఇస్తారు, అప్పుడు మళ్ళీ మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాం. ఇక స్వర్గము అనే మాట వచ్చేవరకు అవి సినిమాలే, రంభ, ఊర్వశి, మేనక వాళ్ళతో డ్యాన్స్లు వేయటం. ఎందుకంటే ఈ మంచి పనులు చేసేది స్వర్గంలోకి వెళ్ళి ఇంద్రుడితో నాట్యం చేసే, దేవతలతో నాట్యం చేసే ఆ నాట్యగత్తెలతో నాట్యం చేయటానికి పునర్జన్మలు ఉన్నాయి అని ఎవరో చెబుతున్నారు మనకి. అదేమి మనకు తెలీదు. పర్టికులర్గా ఇదిగో ఈ పుస్తకంలో రాసి ఉంది ఎక్కడన్నా ఉందా, ఆ పుస్తకం మనం చదవాల, తెలియదు మనకి. బైబిల్ వాడుకలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో కొన్ని కోటాను కోట్ల బైబిళ్ళు ప్రతి గృహంలోనూ ఉన్నాయి. ప్రతి భక్తుడు అంటే దేవుణ్ణి ఎరిగిన వారు ఇప్పుడు ఈ కాలంలో కనీసం 2 అధ్యాయాలు, 1 అధ్యాయం బైబిల్ చదువుతూ ఉన్నారు. ఈ బైబిల్లో మనిషి సృష్టి, అలాగే ప్రకృతి సృష్టి అంటే నిర్మాణం, ఎవ్రీథింగ్ రాయబడి ఉంది ఇందులో. ఎవ్రీథింగ్ రాయబడి ఉంది ఇందులో. దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, దేవుడు లూసిఫర్ దేవుణ్ణి మోసగించిన తర్వాత, ఇది బైబిల్లో రాసి లేదు కానీ కొంతమంది స్కాలర్స్, కొంతమంది నిపుణులు రాసిన ఆ బుక్స్ మనం చదువుతూ ఉంటాం కనుక దేవుడికి స్నేహం చేయటం అలవాటు. అందుకని ఆదికాండంలో అంటాడు, తన స్వరూపంలో తన పోలికలు, అంటే మన స్వరూపంలో మన పోలికలో నరులను చేయుదం రండి అన్నాడంట. హల్లెలూయా. నువ్వు నేను ఎలా ఉంటామంట దేవుని పోలికలో. కొన్ని ఫ్యామిలీస్లో ఇదివరకు అంటే ఇప్పుడు ఒకరిద్దరిని కనేస్తున్నాం, వరకు అలాగా 7-8 మంది ఉండేవాళ్ళు, 10 మంది ఉండేవాళ్ళు. వాళ్ళ రూపాలు చూస్తే అన్న ఎలా ఉన్నాడో తమ్ముడు కూడా దాదాపు అలాగే ఉండేవాడు, అక్క ఎలా ఉందో చెల్లి కూడా. ఒక్కొక్కరు మగపిల్లవాడు కావాలని 10 మంది ఆడపిల్లలు కనేవాళ్ళు, అందరూ ఒకటిగానే ఉండేవాళ్ళు.
లేదు, కనీసం పోలిక లేకపోయినా స్వరం ఒకటిగానే ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. మనకు ఫోన్లో మాట్లాడినా కనబడినా ఏంటి మీ బ్రదర్ మాట్లాడినట్టుందే అంటాం. పోలిక, మనం ఎలా పోలి ఉన్నామో ప్రభు అంట లూసిఫరు త్రోసివేయబడిన తర్వాత ఆయన స్వరూపంలో ఆయన పోలికలో నరులను నరుడు కాదు బహువచనం, నరులను చేయుదం రండి అని 5 రోజుల్లో సర్వసృష్టిని నిర్మించి 6వ రోజు నేల మట్టిని తీసి పురుషుడిగా చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవ ఆత్మ అయ్యాడు. హల్లెలూయా. ఇక జీవించడం మొదలుపెట్టాడు. నరులను అన్నాడు, ఒక్కడే చేశాడు. ఒక్కడే చేసి కొంచెం గ్యాప్ ఇచ్చాడు. నాకు అర్థం కాదు, స్త్రీని చేయాలి. ఎందుకు ఆలస్యం చేశాడో తెలియదు, కానీ మీరేమనుకోబాకండి స్త్రీలు. అంటే వీడు కొంచెం భరించలేడేమో స్త్రీని చేస్తే అనుకుని బాగా ఆలోచన చేసి అంతకాలం గ్యాప్ ఇచ్చాడేమో. ఎందుకంటే వివాహం ముందు స్త్రీలు వేరుగా ఉంటారు. ఒక స్థాయిలో వివాహం అయితే మంచిది చాలు అనుకుంటారు, ఇలాంటి పురుషుడు కావాలనుకుంటారు. దేవుడు అన్నీ సమకూర్చిన కొద్ది కాలానికి ఇక వాడిని సనగటం, వాడిని ఇబ్బంది పెట్టడం, వాడి ఇంటికే రాలేక పారిపోవటం, అర్ధరాత్రి రావటం, ఈ ఈ తతంగం ముందు తెలుసుగా ఆయనకి. అందుకని గ్యాప్ ఇచ్చేయడమో నాకు అనిపిస్తుంది. చాలా కాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత స్త్రీని నేల మట్టిని తీసి చేయలే. పురుషుడు మాత్రం నేల మట్టిని తీసి చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి. భార్యాభర్తలు అంటే విడివిడిగా ఉండకూడదు, అది ఆయన ఉద్దేశం. ఏక శరీరం, ఒకటే శరీరం అయి ఉండాలంట. ఒకటే శరీరం ఎట్లా వద్దు, వేరే మట్టి తీస్తే అవదుగా. కాబట్టి ఏం చేశాడంటే ఆదాముకి అనస్థీషియా ఇచ్చాడంట. అనస్థీషియా అంటే మత్తు ఇచ్చాడంట. అక్కడ గాఢ నిద్ర అన్నాడులే, కానీ ఇప్పుడు డాక్టర్స్ చేసేది ఏంటి, గాఢ నిద్ర చేసేది. ఆపరేషన్ చేయాలంటే అనస్థీషియా ఇచ్చి ఆ పక్కటెమ్మకం తీసి స్త్రీగా చేశాడు. ఓకే, రోజు సాయంకాలానికి వస్తున్నాడు. ఆదాం ఎలా ఉన్నావు నాన్న? బాగున్నాను డాడీ. నీ వైఫ్ ఎలా ఉంది? బాగుంది డాడీ. ఇవన్నీ రోజు ఆరాధించుకుంటున్నాడు. చక్కగా ఉంది సృష్టి. జంతువులన్నీ కూడా క్రూరమైనవి కావు, అక్కడికి డిస్టర్బెన్స్ లేదు. నేను ఎందుకు ఆదికాండంలోకి వెళ్ళానంటే ఈ బైబిల్ అలా రాస్తుంది కాబట్టి, సృష్టి గురించి రాస్తుంది కాబట్టి మనం ఒకసారి అక్కడికి వెళ్ళి ఇటు వద్దాం. పులులు, సింహాలు, పెద్ద పెద్ద ఎలుగుబంట్లు, ఇలాంటి క్రూరమైనవి కూడా అవి క్రూరమైనవి కావు. ఆదాం దగ్గరకు వచ్చి నాకు ఏం పేరు పెడతావని అడిగినాయి అంట. అంత సాధువులుగా స్నేహంగా ఉండే. కానీ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఈ ఫలాలన్నీ తినండి, కానీ మంచి చెడులను తెలిపే ఒక వృక్షం ఉంది, దాని ఫలం మాత్రము భుజించబాకండి అని చెప్పాడు. అక్కడ ప్రాముఖ్యమైన మాట ఇంకొకటి ఉంది. దగ్గరలోనంట జీవ వృక్ష ఫలం పెట్టాడు. చాలామంది స్కాలర్స్, పెద్ద పెద్ద మేధావులు ఏమంటారంటే అసలు బైబిల్లో 3వ అధ్యాయం లేకుండా ఉంటే పోయేదేమో, ఆదికాండం 3వ అధ్యాయం అనేది అసలు లేకుండా ఉంటే పోయేదేమో అనిపిస్తూ ఉంటుంది. 3వ అధ్యాయము సృష్టిని నాశనం చేసిన అధ్యాయం, సృష్టికి విఘాతము కలిగిన అధ్యాయం ఇది.
దేవుని ప్లాన్ ఏమిటంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేసినప్పుడు చంపాలి అని అనుకుంటాడా? కాదు ఆయన ఉద్దేశం. నిత్యము ఆయనతో నివాసం ఉండాలి, అది ఆయన ఉద్దేశం. దాని పేరేంటి? నిత్య జీవం. నిత్యము ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం బైబిల్ గమనించినట్లయితే వారు దిగంబరులుగా ఉన్నారు కానీ సిగ్గునెరగక ఉన్నారు అని రాయబడి ఉంటుంది. ఆ దేహం ఉందే, డిస్టర్బ్ అవ్వకముందు దేహం, గాడ్స్ ప్లాన్ ఒకటి ఉంది. వారు దిగంబరులే కానీ వారికి వస్త్రాలు లేవు, కానీ ఆ జ్ఞానం లేదంట. జంతువులు వస్త్రాలు వేసుకుంటాయా? అంత మాత్రాన్ని దిగంబరంగా ఉన్నాయా? కాదు. దేవుని మర్మం అది. అలా ఉంచాడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను అతిక్రమించారు, చెప్పాడు స్పష్టంగా, పాపానికి వచ్చే జీతం మరణం అని. అందుకనే మరలా మీరేమనుకోబాక, అందుకనే స్త్రీని చాలా కాలం చేయలే. అవమ్మ అంటే ఆదాము 6000 సంవత్సరాలు వాడు కాబట్టి మన తాత 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 ముత్తాత ఇంకే తాత అన్నా పర్లా. ఆదాం తాత ఏమో సేద్యం చేయటానికి వెళ్తే అవమ్మ నాయనమ్మ ఏం చేస్తుందంటే ఈ చెట్టు దగ్గరికి వెళ్తుందండి. ఏంటి ఈ ఫలం తినొద్దన్నాడు? ఏంటి తింటే ఏమవుతుంది? అందుకని ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది, ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ హౌస్ అంట. ఖాళీగా ఉన్న మనుషులంటే దెయ్యాలతో సమానం. ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలన్నీ కలుగుతూ ఉంటాయి. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ హౌస్. ఖాళీగా ఉంది కదా, తాత ఏమో సేద్యం చేయటానికి వెళ్తుంటే చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తా. లూసిఫర్ గాడికి కోపం. ఏమిటి కోపం? దేవుడు దేవునితో పాటుగా కెరూబులు, షరాబులు, ఏంజిల్స్, దేవదూతలు అన్నీ నిర్మించాడు. కలుగునుగాక అన్నాడు. వారు కలిగారు. ఆయన స్వరూపంలో ఆయన పోలికలో లేరు వాళ్ళు. దేవదూతలు దేవుని స్వరూపంలో లేరు. ఆయన చేత్తో నిర్మించలా. లూసిఫర్ గాన్ని త్రోసివేయగానే ఆయన స్వరూపంలో ఆదాం వంక చూస్తున్నప్పుడు లూసిఫర్ గాడు ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడుతున్నాడు. అవమ్మ వంక చూస్తున్నప్పుడు ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడుతున్నారు. వాడి పని ఏంటంటే గృహాల్లోకి ప్రవేశించి భార్యాభర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో గొడవలు పెడతా ఉంటాడు. వాడి పని అదే. అందుకనే యోబు గ్రంథంలో అంటాడు, ఎందుకు మంచోడుగా ఉండడు యోబు, నువ్వు యోబు గృహానికి కంచె వేసావుగా అంటాడు. ఆ మాట నాకు చదివినప్పుడు అనిపిస్తుంది, అంటే వీడు ప్రతి ఇంట్లోకి రావాలని చూస్తాడనమాట. దేవుడు ఏం చేశాడంటే యోబు గృహానికి అగ్నితో కంచె వేశాడంట. వీడు వెళ్ళలేకపోతున్నాడు. అందుకని యోబు గృహం అంత బాగా, వీడు ప్రతి మనిషిలోకి, ప్రతి ఇంటిలోకి ప్రవేశించి దేవుని స్వరూపంలో ఉన్న ఈ మనుషులకి దేవునికి మధ్యలో వివాదం పుట్టించాలి, డిస్టర్బెన్స్ చేయించాలి. అది వాడి ప్లాన్. ఎవరు బలహీనంగా ఉన్నారు? ఆదాం దగ్గరికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. కాబట్టి ఏ వృక్షం వంక చూస్తూ నిలబడిందో అక్కడికి వెళ్ళాడు. ఇది నిజమా అన్నాడు. సరే, అది చాలా పెద్ద స్టోరీ. మీకు ఎప్పుడు ఆన్లైన్ అప్పుడు పిల్లలు ఉన్నాయి కదా, హాఫ్ నైట్కి కాదు, హాఫ్ నైట్ అయితే మరి చాలు. వాడు ప్లాన్లు భూజంతువులను అన్నిటినీ అడిగాడంట. వాడు ఆత్మ, గుర్తుపెట్టుకో, ఆత్మ మనుషులతో మాట్లాడలేదు.
మనతో మాట్లాడాలి అంటే శరీరం కావాలి. ఇద్దరే మనుషులు ఆదాము దగ్గరికి రానివ్వడు, అవ్వతో మాట్లాడాలి. ఇక మిగతా శరీరాలు ఏంటంటే జంతువుల శరీరాలు అన్నీ అడిగాడు. నాకు కొంచెం నీ శరీరం ఇవ్వు, నేను మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? అవ్వమ్మతో మాట్లాడాలి. అవ్వమ్మ వచ్చి చెట్టు వంకలా చూస్తుంది, రోజు కాసేపు ఉంటుంది, వెళ్తుంది. వచ్చే టైంలో అవ్వమ్మతో మాట్లాడు. అన్నీ నేను దేవుని సృష్టి, నా దగ్గరకు రావద్దన్నాయంట జంతువులని. భూజంతువులన్నిటిలో కన్నా సర్పము యుక్తి కలిగినది అని రాయబడి ఉంటుంది అక్కడ. అన్నిటికన్నా తెలివి కలిగింది సర్పం అంట. పల్లెటూరులో దూస్తాం, ఇట కనపడుద్ది, ఇలా అనేలోపు ఎస్కేప్ అయిపో. యుక్తి కలిగింది. సర్పాన్ని అడిగిందంట, నీ శరీరం కావాలి. ఇదిగో దేవుని సృష్టి వీళ్ళిద్దరూ, వీళ్ళంట ఆయన పోలికలో ఉన్నారంట. చూస్తా వీళ్ళ సంగతి. నాకేంటి లాభం? బైబిల్లో లేదు సుమా, మీరు మళ్ళీ నేను రాంగ్ డాక్టర్ అని చెబుతున్నాను అనుకోబాకండి. కొంచెం రీసెర్చ్ చేసిన వారు రాసిన కొన్ని మాటలే. నాకేంటి లాభం అంటే, నేను ఇక్కడ డిస్టర్బ్ అయితే వీళ్ళకి దేవుడిగా మారతాను. ఏమిటంటే వాడి ప్లాను, అప్పటి వరకు వాడు దొంగ, త్రోసివేయబడిన వాడు మనుషులకు దేవుడిగా మారతాడంట. వాడితో పాటు 3 కోట్ల మంది దేవదూతలను లాక్కొచ్చాడు కిందకి. 3 కోట్ల మంది దేవదూతలను లూసిఫర్తో పాటు కిందకి లాక్కొచ్చాడు. ఇక వాళ్ళందరికీ ఇదే పని, దేవుని సృష్టికి విఘాతం కలిగించడం. నాకేంటి లాభం అంటే, నేను దేవుణ్ణి అవుతాను, నాతో పాటు నిన్ను కొలుస్తారు. అవునా? నాతో పాటు నిన్ను దేవుడిగా కొలుస్తారు. అలా చేయిస్తా ఈ మనుషులతో. వాడి ప్లాన్లు చూసారా? అందుకని సర్పం ఎస్ అన్నాడు. సర్పంలోకి వచ్చి సర్పం మాట్లాడుతుంది అవ్వమ్మతో. ఇది నిజమా? ఈ పండు తినొద్దన్నాడా? ఏమవుతుంది తింటే? మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు. ఓరి నాయన. కోరిక ఎలా ఉంటుందంటే, అవ్వమ్మకు కలిగిన కోరిక ఏంటంటే, ఎవరైనా ఆకాశంలో నుంచి మాట్లాడుతున్నాడు, మా ఆయన ఏమో అటెన్షన్లో వెళ్ళి తండ్రి డాడీ అంటున్నాడు. మేము ఆకాశంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఆలోచన చేసి ఉంటుంది. ఆశ కలిగి ఈ పండు తింటే ఏమవుతుంది అంటే, లూసిఫర్ చెప్పాడు, మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు, మీరు కూడా దేవతలు అయిపోతారు. వెంటనే పండు తీసుకుని తినేసి, అంటే ఆదాము కన్నా ముందు ఏమైపోదాం అనుకుంది? ఆదాము కన్నా ముందు దేవత అయిపోదాం అనుకుంది. తిన్నగాని ఏ మార్పు, ఇంకా లాభం లేదనుకుని మరి భర్త అమాయకుడు కాదు, పిలిచింది, రా పండు తినాలి నువ్వు కూడా. దేవుడు ఆశ్చర్యపోయాడంట. ఎప్పుడైతే అవ్వమ్మను తీసుకొచ్చాడో, ఆదాము ఆ స్త్రీ వంక చూసి కవిత్వం పలుకుతున్నాడంట. నారీ సుందరీమణి నారీ అంటున్నాడంట. దేవుడు ఓహో ఈ తోడు కావాలి కాబట్టి ఆ జంటను అలా వదిలేశాడు. ఈవేళ ఆ మాట విని ఏం చేశాడంటే, ఆ పండుని ఆదాము కూడా తిన్నాడు. మరలా దేవుడు వచ్చాడు. ఈ పండు తినగానే
నేను ఊరికినే మీకు కాకమ్మ కథలాగా స్టోరీలాగా చెప్పట్లా, గుర్తుపెట్టుకోండి. నీ శరీరము నా శరీరము ఈ స్థితిలోకి రావటానికి ఆ రోజు జరిగిన బ్లండర్ మిస్టేక్. అది ఒక మిస్టేక్ వల్ల ఈవేళ మనం ఇట్లా రోగగ్రస్తులం అయిపోయాం. ఈవేళ ఇట్లా శపించబడిన శరీరంతో ఉన్నామా? గుర్తుపెట్టుకో. దేవుడు వచ్చే లోపల ఏమైపోయిందంటే, ఎప్పుడైతే ఈ పండు తిన్నారో శరీరం రూపం మారిపోయింది. వారి కన్నులు తెరవబడినాయి అంటే వారికి అప్పుడు శరీరం చూసుకుని, ఇదేంటి మనం దిగంబరులుగా ఉన్నాం, ఇప్పటి వరకు వస్త్రాలు లేవా మనకి అని చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. ఎందుకనంటే ప్రభు వస్తాడు, సాయంత్రానికి ప్రభు వచ్చి పిలుస్తాడు. పిలిచినప్పుడు దిగంబర స్వరూపం ప్రభువుకు చూపించకూడదని చెట్టు చాటును దాక్కున్నాడు. మనందరికీ తెలుసు, ప్రభు ఇక అక్కడి నుంచి ఆయనకు కోపం వచ్చి స్త్రీని శపించాడు. నువ్వు ప్రసవ వేదన పడి బిడ్డలను కంటావు. ఏ బిడ్డలను కంటావో ఆ బిడ్డలే నీ మీద తిరుగుబాటు సర్పాన్ని శపించాడు. నువ్వు నా సృష్టికి విఘాతం, లూసిఫర్ మాట విని విఘాతం చేసావు కాబట్టి ఏ మనిషిని నాశనం చేసావో ఆ మనిషి మడ మీద నువ్వు కరుస్తావు, నీ తలను మనిషి చితక్కొడతాడు. ఇక్కడికి వద్దాం ఇక విషయానికి. ఆదాము దగ్గరకు వచ్చి, నీ మూలముగా సృష్టి యావత్తు శపించబడి, అప్పటి వరకు స్నేహం చేసిన సింహము ఏమైపోయింది? విరోధి అయిపోయింది. ఒక జంతువుని చంపుకుని తినేయటం. అప్పటి వరకు ఆ సిస్టమ్ లేదు. నీ మూలంగా నేల శపించబడింది. ఆదాం, నువ్వు మన్నువు కాబట్టి, మట్టిలో నుంచి తీశాను కాబట్టి నువ్వు చివరికి మట్టివే అయిపోతావు అని బయటికి నెట్టివేసి తిరిగి మరలా వచ్చి, అక్కడ ప్రాముఖ్యమైన ఇంకొక అంశం ఉందన్నమాట. తిరిగి మరలా వచ్చి నిత్యము జీవించి ఉండే జీవవృక్ష ఫలము తింటాడేమో అనుకుని ఆ ఏదేను వనము చుట్టూ అగ్నితో కంచి వేశాడంట. ఎందుకనంటే ఈ శరీరముతో ఆ పండు తినకూడదు. ఈ శరీరము నిత్యము జీవించి ఉండకూడదు. ఈ శరీరం జీవించకూడదు. ఆయన వేరే బయటకు నెట్టివేసి జీవవృక్ష ఫలము తింటాడేమోనని కంచి వేసి ఆ వృక్షాన్ని తీసుకెళ్ళి పరలోకంలో నాటాడు. ప్రకటనలోకి వెళ్తే మనం అక్కడ కనపడుతుంది జీవవృక్ష ఫలం. నేను అంటాను, ఆ ఫలము తినకుండా ఉండుంటే బహుశా జీవవృక్ష ఫలము తినిపించేవాడే. ఆ ఫలము తిన్నందువల్ల ఎలా సృష్టిలో మార్పు వచ్చిందో అలా వెంటనే మార్పు వచ్చేదేమో. ఏదో ఆయనకు ఒక మంచి ప్రణాళిక ఉంది నీ పట్ల, నా పట్ల. ఇక అక్కడి నుంచి ఏమైపోయిందంటే, ఆదాము ఒక 700 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత వీళ్ళందరూ రకరకాలుగా 900, 600 సంవత్సరాలు జీవించారు. ఎందుకనంటే దేవుడు ఈ భూమిని బిడ్డల చేత నింపబడాలి. ఆ కాలంలో 2-3 ఉన్నారు కాబట్టి వాళ్ళకి జీవం పెంచాడు, జీవించే సంవత్సరాలు అధికమిచ్చాడు. ఎందుకంటే వారి సంతతి పెరగాలి భూమి మీద. ఇక ఈ కాలం వచ్చేసరికి, మోషే కాలం వచ్చే నాటికి అప్పటికి 4000 సంవత్సరాలు దాదాపు అయిపోయింది. దాదాపు
ఇక జనం పెరిగిపోయారు కాబట్టి మోషేతో మరణశాసనం రాయించాడు. నరుడు ఆయుష్ 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 700-900 సంవత్సరాలు ఏమైపోయిందంటే జనం పెరిగిపోయారు, ఇక అక్కర్లా, ఇక రెడ్యూస్ చేశాడు, తగ్గించాడు. 70-80, మహా అయితే 85. ఈ లోపల ఆరోగ్యంగానే బాగానే ఉంటారు, బాత్రూంలోకి వెళ్తారు, కాలు జారుద్ది, గోడకు తల్లగులుద్ది, హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోతారు. 80 ఏళ్ళు దాటినాక ఏదో ఒక చిన్న కారణం పెట్టి నరులారా రమ్మంటాడంట, వెళ్ళిపోతుంటారు. అరే బాగానే ఉన్నాడుగా తాతయ్య, బాగానే ఉన్నాడు, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఏదో తూలు వచ్చి కింద ముందుకు పడ్డాడని చచ్చిపోయాడు. ఆశ్చర్యంగా, అంటే అక్కడి వరకే లిమిట్ పెట్టాడు. సరే, అది పక్కన పెడదాం. ఇక్కడ విషయం ఏమిటంటే మనిషి మరణిస్తున్నాడు, మనిషి సమాధి చేయబడుతున్నాడు. ఆదాము కాలం నుంచి ఇదే క్రమం జరుగుతుంది. దేవుని ఉద్దేశం అది కానే, నిన్ను నన్ను ఆదాము దగ్గర నుంచి అందరినీ చేసింది ఎందుకంటే మనతో స్నేహం చేయటానికి. ఈ సృష్టిలో, ఈ గెలాక్సీలో బైనార్కులెన్స్లు వేసుకుని వేసుకుని ర్యాకెట్లు పంపి సృష్టిలో ఇంకెక్కడన్నా మనుషులు ఎక్కడన్నా ఉండారా వెతుకుతున్నారు. సైంటిస్టులు వెతుకుతున్నారు. ఫస్ట్ 1968లోనో 9లోనో 62లోనో బహుశా చంద్రమండలం మీదకి వెళ్ళారు. ఎప్పటికీ కూడా ఒక శాటిలైట్ని ఈ గెలాక్సీలో వదిలేశారంట. కొన్ని స్వరాలు అందులో పెట్టి, రకరకాల భాషలతో మాటలు పెట్టి, ఎవరైనా ఇంకొక గ్రహంలో కనుక మనిషి జీవం ఉంటే వాళ్ళు దాన్ని టచ్ చేస్తే ఆ సీక్వెన్స్ అంటే కిందకి మనకి వస్తుంది, ఎవరో దీన్ని టచ్ చేశారు, అక్కడ మనుషులు ఉన్నారు. అన్వేషణ, సృష్టిలో మనిషి ఎక్కడైనా ఉన్నాడా అని. నిన్న మొన్నటి వరకు ఓ మాట అనేవాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు చంద్రమండలంలో స్థలాలు కొనుక్కుంటున్నారంట, ఫ్లాట్లు అమ్ముతున్నారంట, బిల్డింగ్లు కూడా కడతారంట, అక్కడికి వెళ్ళిపోయి చెట్లు పెంచుతారంట, అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తారంట. చంద్రయాన్ వెళ్ళింది కదా పోయిన సంవత్సరం, ఆ చంద్రుడి మీద అధికమైన ఉష్ణోగ్రత ఉందంట. మనిషి కాదు, చెట్లు కూడా బ్రతకవు, తెలిసి చెప్పేశారు. ఊరిన ఇదిగో పువ్వు పూసిందంటే కాయ కాసిందంటారు. ఇంకో కాయ రుచి నేను తిన్నానండి అంటారు. నేను తిన్నా, చాలా స్వీట్గా ఉందండి. అసలు చెట్టే లేదు, పువ్వే. మనుషులు అలా సృష్టించుకుంటారు. యావత్ సృష్టి మనం కనబడే గెలాక్సీ అంతా నీ కోసమే చేయబడింది. హల్లెలూయా. నీ కోసమే నిర్మించాడు దేవుడు, ఎక్కడా మనిషి లేడు. ఆకాశములు పట్టదాలనంత వ్యక్తి అంట ఈ చిన్న భూమి మీదకి నీ కోసం తొంగి చూస్తూ ఉంటాడు. దినమెల్లా చేతులు చాపి నా కుమార్తె ఆకాశం ఇంక నేనున్నానని చూస్తుందేమో, నా కుమార్తె ఒకసారి ప్రభువా అంటదేమో, నా కుమారుడు యేసయ్య అంటాడేమోనని రోజంతా ఆయన చూపంతా ఎవరి మీద? మన మీదేనండి. సృష్టిలో ఎక్కడ మనిషి లేడు. నేను అనుకుంటాను ఈ సముద్రము, ఈ భూమి నిర్మించాడు మనిషిని నిర్మించినట్లుగా. ఆవేళ వాళ్ళు ఆ పండు తిని ఉండుంటే, ఆవేళ వాళ్ళు ఆ మంచి చెడల పండు తినకుండా ఉండుంటే జీవవృక్షము పండు తినిపించేవాడు. బహుశా ఈ సృష్టి అంతా మారిపోయింది. హల్లెలూయా. ఇక వెళ్దాం మనం. పునర్జన్మలు మీకు తెలిసిపోయింది కాబట్టి పునర్జన్మలు లేవు. బైబిల్లో రాసేది ఏంటంటే మనిషి ఒక్కసారే
జన్మిస్తాడు, మరణిస్తాడు. మరణించిన తర్వాత ఈ దేహంతో లేపబడం. పునరుద్ధానము అంటే రిజరక్షన్ జరగటం అంటే ఆయన ప్లాన్ ఏంటంటే ఈ శరీరము, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, ఇప్పటివరకు మీకు నేను రెఫరెన్స్లోకి వెళ్ళాలి, ఎందుకంటే అవన్నీ చెప్తాం కూర్చుంటే పాస్టర్ గారు అనౌన్స్ చేసినట్టు మీరు రావరపాడు వెళ్ళలేరు, ఆటో నగర్ వెళ్ళలేరు, ఇక్కడే సరిపోద్ది. మీరు వింటానే ఉంటా, నేను చెబుతానే ఉంటా, వెళ్ళిపోద్ది, కాలం వెళ్ళిపోద్ది, ఏముందానికి. మొదటి పత్రిక 15వ అధ్యాయం. రక్తమాంసములంట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరం అంటాడు. చెబుతాను, నేను ఇందులోకి వెళ్దాం. దేవుని రాజ్యం కావాలి. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, దేవుని రాజ్యం సమీపించింది, మీరు అంతటా మారు మనసు పొంది రక్షణ పొందండి అని కేకలు వేస్తూ ఉంటాడు. దేవుని రాజ్యం సమీపించింది. దేవుని ఉద్దేశం ఏంటంటే సృష్టి విఘాతమైంది, మనిషి శరీరం విఘాతమైపోయింది, కొత్త సృష్టి కావాలి. ఆ కొత్త సృష్టిలోకి ఈ రక్తము మాంసం అన్న దేహంతో మనము ప్రవేశించలేమంట. ఈ దేహం విడిచిపెట్టాలి. ఈ దేహం విడిచిపెట్టి ఇంకొక దేహం ధరించాలి. ఆ దేహం ధరించడమే పునరుద్ధానం, రిజరక్షన్ జరుగుద్ది. ఆ దేహము పేరు అక్షయ దేహం. ఈ దేహం పేరు క్షయమైపోయే దేహం. క్షయమైపోవటం అంటే మనిషి ప్రాణం పోయిన తర్వాత మరుక్షణం నుంచి ఇక వాసన మొదలుపెట్టేస్తుంది. చీని ఇది కుళ్ళిపోతూ ఉంటుంది. ఎంత ప్రేమించే భార్య అయినా, ఎంత ప్రేమించే బిడ్డలైనా ఇంకా అక్కడ ఆ బాడీ దగ్గరికి వెళ్ళరు. ఇక కోటాను కోట్లు ఇవ్వచ్చు కానీ ఆ బాడీ దగ్గరికి వెళ్ళరు. ఇక స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. క్షయమైపోయే దేహం ఇది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఇంకెవరు వస్తున్నారు, బంధువులందరూ వచ్చారుగా, ఇంకెందుకు తీసేయవచ్చు కదా, తీసేయండి. అది ఈ శరీరం పరిస్థితి. ఇది ఉన్న పళాన దేవుని రాజ్యంలోకి వెళ్ళదు, ఇంకొక దేహము ధరించాలి. దాని గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 15వ అధ్యాయం, మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనంలో, అయితే లేతురు వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పరలోక శరీరమును పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. చాలా ఇక వినండి, నా మాటలు వినండి. పునరుద్ధానం జరుగుద్ది. ఈ శరీరము ఎలా లేపబడుతుంది? చాలామందికి యేసుప్రభు వారు జీవించున్నప్పుడు పునరుద్ధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, పునరుద్ధానం లేదు, ఎక్కడ పాత నిబంధనలో లేదు దీని గురించి అని సదుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు వాదన చేసేవాళ్ళు అంట. యేసుప్రభు ఎక్కడుంటే అక్కడికి అనేక ప్రశ్నలు వేసేవాళ్ళు అంట.
ఆయన అనేక ప్రశ్నలు వేసేవాళ్ళు. ఒకరోజు ఆయన బోధ చేస్తుంటే ఆయన పక్కకు వచ్చి, నువ్వు పునరుద్ధానం ఉంది, తిరిగి లేస్తారంటున్నావు కదా, ఓకే. ఒక స్త్రీ ఉంది, ఆవిడ 7 భర్తలను వివాహం చేసుకుంది, ఆవిడ మరణించింది. తిరిగి లేచిన తర్వాత ఏ పురుషుడు ప్రక్కన భార్యగా నిలబడుద్ది అని అడిగాడు. యేసుప్రభు వారికి చిక్కు ప్రశ్న వేయాలి, సమాధానము చెప్పలేని ప్రశ్న వేయాలని ప్రశ్న వేశాడంట. యేసుప్రభు వారు ఆయన దేవుని కుమారుడు, ఉన్న మానవ దేహంలో వచ్చాడు, కానీ ఆయన దేవుడు. ఆయన దగ్గర సమాధానం ఉండదా? ఈ లేపబడిన తర్వాత మనం ఏ శరీరం ఉంటుంది, ఏ శరీరం, ఏ రూపం ఉంటుంది, ఏ రూపం ఉంటుంది, ఇవన్నీ మనకు ప్రశ్నలు. లేపబడతాం అంటున్నాం కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, ఇక లేపబడిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవటాలు, పెళ్ళిళ్ళు, ఈ కార్యక్రమాలు ఉండవు. అంటే ఇక స్త్రీ ఉండదు, పురుషుడు ఉండడు. అందరూ నంట దేవదూతల స్వరూపంలోకి మార్చబడతామంట. హల్లెలూయా. మనం అందరము కూడా దేవదూతల స్వరూపంలోకి మార్చబడతాం. స్త్రీ లేదిక, పురుషుడు భేదమిక అక్కడ లేదు. లేనప్పుడు ఇంకా నువ్వు వచ్చి మా డాడీ అక్కడ, ప్రభువు నన్ను లేపాడు, మా డాడీ అక్కడ నువ్వు వెతుక్కోక లేదు. ఇక అందరూ సమానమే, దేవదూతల స్వరూపంలోకి మారుతామంట. దాని కొరకు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మాంసాల గురించి మాట్లాడుతున్నాడు. ఫిష్కున్న మాంసం వేరంట, జంతువుకున్న మాంసం వేరంట, మనిషికి ఉన్న మాంసము. ఈ మాంసానికి ఉన్న శక్తి ఏమిటంటే, ఇది భూమిలో విత్తినప్పుడు తిరిగి మొలుస్తుందంట. హల్లెలూయా. ఎందుకు సమాధి చేస్తున్నాం అంటే, ఒక రైతు విత్తనం విత్తినట్లుగా ఈ శరీరాన్ని భూమిలో విత్తుతున్నామంట. భూమిలో విత్తుతున్నామంట. విత్తినప్పుడు ఏమవుతుందంటే, ఆయన మధ్యాకాశానికి వచ్చి బూరం రోగిస్తాడండి. బూరం రోగగానే దేవదూతలతోనూ ప్రధానులతోనూ ఆర్భాటముతోనూ మధ్యాకాశానికి వస్తాడు. ఎవరు? యేసు ప్రభు వారు రెండవ రాకడలో ఆకాశానికి వచ్చినప్పుడు ప్రధాన దూత ఏం చేస్తాడంట? బూరం మ్రోగిస్తాడంట. బూరం మ్రోగగానే ఈ విత్తబడిన శరీరం భూమిలో ఉంది కదా, ఈ శరీరం అంట రెప్పపాటులో జస్ట్ మార్పు చెంది అక్షయ దేహము ధరించి మధ్యాకాశానికి వెళ్ళిపోద్దంట. హల్లెలూయా. ఆ మీదట ఒకవేళ మనం జీవించుంటే, ఇవాళ వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు యేసు ప్రభు, బూరం మోగింది అనుకోండి, సమాధులన్నీ తెరవబడి అందరూ లేచి వెళ్ళిపోతారు. మనము కూడా ఆ మీదట అంటాడు, ఆ మీదట రెప్పపాటులో మనము మార్పు చెందుతామంట. అంటే ఈ దేహం ఇక భూమిలో విత్తాల్సిన అవసరం, ప్రభు బూరం మ్రోగ్గానే చేంజ్ అయిపోతుంది. మనం కూడా అక్షయ దేహం ధరించి ఆకాశానికి వెళ్ళిపో. నేను అన్నది అదే ఇందాక, ఆదాము అవ్వ కొద్ది కాలము దేవుని ఆజ్ఞను విని ఉంటే ఆ జీవవృక్ష ఫలము తినిపించి బహుశా ఆ శరీరం మార్చేసేవాడాం. రోమా సంఘానికి పౌలు గారు ఓ పత్రిక రాశాడు. 8వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు. ఏం జరుగుతుందంట?
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగుల ఆశతో ఎదురు చూస్తున్నాడు. సృష్టి యావత్తు. ఆదామును అన్నాడు, నీ మూలంగా సృష్టి శపించబడింది. మనిషితో పాటు సృష్టి శపించబడింది. ఈ చెట్లు, ముళ్ళ పొదలు, గందరగోళాలు, మేఘాలు, ఉరుములు, మెరుపులు ఇవన్నీ ఉండేవి ఉండవమ్మా. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే, దేవుని రాజ్యం అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఈ డిస్టర్బెన్స్ ఉండదు. ఈ డిస్టర్బెన్స్ చూసంట సృష్టి కూడా మిగుల ఆశతో ఎప్పుడు నాకు విముక్తి కలుగుద్దని యావత్ సృష్టి, పంచభూతములు, గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం, పంచభూతాలంట తేరి చూస్తున్నాయి అంటే ఎప్పుడు మాకు విముక్తి. అంతేకాకుండా అందులో 20వ వచనం చదువుతాడు. హల్లెలూయా. మనలో మనము మూలుగుచున్నామంట. ఈ నాశనమైపోయే దేహం ఎప్పుడు ప్రభువా మార్పు చెందేది? ఈ దేహాన్ని మట్టిలో విత్తినప్పుడు కుళ్ళిపోతుంది. ఈ అందమైన స్వరూపం అని మనం అనుకుంటున్నామే, ప్రాణం పోయిన మరుక్షణం ఏమైపోతుందంటే ఇది నాశనానికి వెళ్ళిపోతుంది. అందుకని మనలో మనము, మన శరీరము కూడా ఎదురు చూస్తుందండి ఎప్పుడు విముక్తి, ఎప్పుడు ఈ చేంజ్ జరుగుద్దని. ఆ మాటకి యేసు ప్రభువారు పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఒప్పుకునేవాళ్ళు కాదంట. నిన్నటి దినాన జరిగిన సంభవం మన అందరికీ తెలుసు. యేసు ప్రభువారిని ఏం చేశారు? సిలువ వేసి ఆ సిలువలో ఆయన ప్రాణం విడిచి ఆయన శరీరాన్ని ఏం చేశాడంటే యోహాను, అరిమతయి, యోసేపు అందరూ కలిసి ఆ కలవరి కొండ కిందనే ఉంటుంది సమాధి. అరిమతయి, యోసేపు ద్రాక్ష తోటది, అయ్యగారు కూడా వచ్చారు. అక్కడ ఆయన సమాధి తొలిపించుకున్నాడు, అందులో పెట్టాడు. ఎందుకనంటే సూర్యుడు అస్తమించక ముందే యూదులను సమాధి చేయాలి, ఇశ్రాయేలీయుల ఆచారం. యేసు ప్రభు వారికి అప్పటికి 6 అయిపోయింది. గబగబా అరిమతయి, యోసేపు ధనవంతుడు అంట, పిలాతు దగ్గర బాగా రిలేషన్షిప్ ఉంది. పిలాతు దగ్గరికి వెళ్ళయ్యా, మీరు అవకాశం ఇస్తే, మీరే అన్నారు కదా నిర్దోషి అని, ఆయన శరీరాన్ని నేను సమాధి చేస్తానని పర్మిషన్ తీసుకుని సమాధి చేశాడు. సమాధి చేస్తే అక్కడ ఈ బ్యాచ్ ఉంది కదా, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం. అమ్మాయి మత్తయి సువార్త 27 తల్లి 62 చదువు. ఏం జరిగిందంటే 3వ రోజు లేస్తా పునరుద్ధానం జరుగుద్ది అంటున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు మరణించిన లాజరుని లేపాడు. అవునా? 4వ రోజు లాజరు బయటికి రా అన్నాడు. లాజరు ఇదే దేహంతో బయటకు వచ్చాడు. యాయిరు కుమార్తె, అట్లా రకరకాలుగా ఆయన మరణించిన వారిని పాడి ముట్టితే లేచి బ్రతికారు, ఈ శరీరంతో బ్రతికారు. వీళ్ళు అనుకుంటున్నారు ఇదే శరీరంతో బ్రతికి బయటకు వస్తాడేమో, లేకపోతే శిష్యులు వెళ్ళి ఈ గాయాలన్నిటికీ కూడా ఏదైనా మందు రాసి బ్రతికించి
ఇదిగో పునరుద్ధానం జరిగింది, లేచాడు క్రీస్తు అని అంటారేమో అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద బౌన్సర్లు మాట్లాడి ఆ సమాధికి పెద్ద రాయిని అడ్డంగా పెట్టి దానికి గొలుసులు వేసి మరీ సీల్ వేశారంట, రాజముద్ర వేశారంట. ఎందుకనంటే ఎవరైనా వచ్చి యేసు ప్రభుని దొంగిలించుకెళ్ళి ఆయనకి వైద్యం చేస్తారే ఉద్దేశంతో. అంటే వారికి పునరుద్ధానము గురించి అవగాహన లేదు. ఎట్లా జరుగుద్ది? అప్పటి వరకు పెద్ద టెన్షన్. మరణించిన వారు ఇదే శరీరంతో లేచారు కానీ పునరుద్ధానం ఎక్కడా జరగల. అసలు పునరుద్ధానం జరుగుద్దా? ఎలా జరుగుద్ది? వీళ్ళు ఆ సమాధి దగ్గర వాళ్ళందరినీ కావలిగా పెట్టి వెయిట్ చేస్తున్నారు. యేసుప్రభు వారు లేస్తేనేమో ఆ రాయి దొర్లించలేడు, మనిషి దొర్లిస్తాడా? శిష్యులు వెళ్తేనేమో బట్టలు రాయి తీనివ్వరు, అది వాళ్ళ ప్లాన్. కానీ ఆ అక్షయ దేహానికి లేపబడేది, పునరుద్ధానము తర్వాత మనం లేపబడేది అక్షయ దేహం. ఆ దేహం అది కనబడుద్ది, కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, మాట్లాడతారు, అన్నీ ఉంటాయి. కానీ రక్త మాంసములు ఉన్న దేహం మాత్రం కాదు. రక్త మాంసములు ఉన్న దేహంతో మనం బయటికి వెళ్ళాలంటే ఆ డోర్ పక్కకి నెట్టాలి. పునరుద్ధానం తర్వాత అక్షయ దేహంతో బయటికి వెళ్ళాలంటే డోర్గానే ఉంటుంది, బయటికి వెళ్ళిపోవచ్చు. ఆత్మతో సమానమైంది. హల్లెలూయా. అది పునరుద్ధానం జరగటం అంటే. వీళ్ళ ప్లాన్ ఏంటంటే యేసుప్రభువుని బంధించాము, ఆయన బయటికి రాడు అనుకుంటున్నాడు. 28వ అధ్యాయం 2వ వచనంలో హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ సంభవం అంటే పెద్ద పెద్ద బౌన్సర్లు బళ్ళాలు పట్టుకుని నిలబడి ఉన్నారు. మీకు తెలుసో లేదో అయ్యగారు చెప్పుంటాడు, ఆయన గుడ్ ఫ్రైడే రోజున ఆయన సిలువ మోసుకెళ్ళేటప్పుడు 150 మంది సైన్యాన్ని ఆయన చుట్టూ పెట్టారంట. ఎందుకనంటే తప్పించుకుపోతాడేమో, అంటే ఇటు వెళితే వీళ్ళు చంపాలి, ఇటు వెళితే వీళ్ళు చంపాలి. పెద్ద పెద్ద నైపుణ్యం కలిగిన వారు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, కత్తితో యుద్ధం చేసేవారు, బళ్ళెంతో యుద్ధం చేసేవారు, ఇలాంటి యోధులందరినీ కూడా యేసుప్రభు వారు నడుస్తున్నప్పుడు 50 రౌతులు పెట్టారంట. మంచి పవర్ఫుల్ గుర్రాల మీద ఉన్న సైనికులు యేసుప్రభు వారిని తప్పించుకోకుండా చేయాలి. ఆయన నడిచి వెళ్తున్నంతసేపు, సిలువ ఎత్తుకొని వెళ్తున్నంతసేపు వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు. ఇక్కడ కూడా బౌన్సర్లే ఉన్నారు. కానీ దేవదూత ఏం చేశాడంటే ఈ అక్షయ దేహానికి ఇది రక్తమాంసంలో ఉన్న దేహం కాదు కాబట్టి ఈ దేహానికి ఈ రాయి అడ్డు కాదు, ఆయన పునరుద్ధానం జరిగి ఏ దేహంతో లేపడ్డాడో చూదురు కానీ రమ్మని వారికి తెలియాలి. ఎవరికి? కావలి ఉన్న వారికి తెలియాలి. వాళ్ళు వెళ్ళి ఎవడ వారిని కావలిగా పెట్టారో వాళ్ళకి చెప్పాలి. దేవదూత మెరుపు వేగంతో కిందకి దిగి వచ్చాడంట. ఆ లైటు, ఆ మెరుపు చూడలేక కావలి ఉన్నవారు చచ్చిన వారి వలె పడిపోయారు కానీ సెన్స్ పనిచేస్తాం. చూస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ. దేవదూత ఇలా అన్నాడంటే రాయి ఏమైపోయింది? పక్కకు వెళ్ళిపోయింది. మగ్దలేని మరియా, వేరొక మరియా యేసుప్రభు వారిని చూడాలని పరిగెత్తుకు వచ్చారు కదా, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. రండి సమాధిలోకి వెళ్ళండి, ప్రభు ఉన్నాడేమో చూడండి. ఎవరిని? మగ్దలేని మరియని. వీళ్ళు లోపలికి వెళ్ళి తొంగి చూశారు. అక్కడ నార వస్త్రములు ఉన్నాయి. కాళ్ళ దగ్గర ఒక దేవదూత,
తల దగ్గర ఒక దేవదత్త కూర్చుంది. యేసు ప్రభు వారు మాత్రం ఈ సంఘటన కావాలి ఉన్నవారు కూడా వారి ఉద్దేశం ఏంటంటే ఇదే దేహంతో బయటకు వస్తాడేమో, రాకుండా ఆపాలి అనుకున్నారు. కానీ పునరుద్ధానము జరిగిన అక్షయ దేహం వారికి తెలియనే చూస్తే లేడు. అంటే అప్పటికి ఏమైపోయిందంటే రిజరక్షన్ జరిగిపోయింది. ఆయన అక్షయ దేహంతో రాయిగానే ఉంది. ఆత్మ కాబట్టి బయటికి వచ్చేసాడు, లేడు. వీళ్ళు మరుక్షణము అక్కడి నుంచి లేచి పరిగెత్తి పట్టణంలోకి వెళ్ళి వాడికి చెప్పారంట, అయ్యా మీరు మమ్మల్ని కావలిగా ఉంచారా? దేవదూత వచ్చాడు, రాయి దొర్లించాడు. లోపలికి చూస్తే యేసుప్రభు, అరే మీరు కరెక్ట్గా కావలిగా ఉన్నారా, నిద్రపోయారా? లేదయ్యా, అసలు నిద్రే పోలేదయ్యా. ఇది లేదులే చెబుతున్నా, లేదయ్యా అని ఉంటారు. మరి ఎలా జరిగింది పునరుద్ధానం అంటే? అదే మరి ఈ శరీరం ఏమవుతుందంటే, మళ్ళీ వెళ్దాం కొరింథీ సంఘంలోకి వెళ్దాం. పౌలు గారు రాసిన పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయం 50వ వచనం నుంచి చదువుదాం. చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. హల్లెలూయా. మనము కూడా యేసుప్రభు వారు అంతకు ముందు రాస్తాడు, ఆదాము కాలము నుంచి పునరుద్ధానులై లేచిన వారు ఎవరు లేరంట. కడపటి ఆదాము అంటాడు. యేసుప్రభుని ఏమంటారంటే కడపటి ఆదాము, చివరి ఆదాము వల్ల శాపం వచ్చి ఈ శరీరము మన్నైపోతున్న శరీరం ఏమైపోయిందంటే, కడపటి ఆదాము వచ్చి ఈ మన్నైతున్న శరీరానికి మరలా జీవాన్ని ఇచ్చి పునరుద్ధానము జరిపి అక్షయ దేహముగా లేపే కృపను కడపటి ఆదాము మనకి దయచేసాడంట. ఈ రక్త మాంసాలతో దేవుని రాజ్యానికి వెళ్ళలేం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన కుమారుణ్ణి సశరీరుడుగా అంటాడు. శరీరము ధరించి దేవదూతలు భూమి మీదకు వచ్చి వెళ్తూ ఉంటారు, వాళ్ళకలాగా కాదు. శరీరము ధరించి తల్లి గర్భంలో 9 నెలల నుండి మనిషిగా భూమి మీదకు వచ్చి ఈ దేహం కాకుండా ఇది విడిచిపెట్టి అక్షయ దేహము ధరించాడు. అందుకనే ఆయన శరీర రూపంలోనే భూమి మీదకి వచ్చాడు. కనుక ఈ దేహము కాదు, మనం ఆ దేహాన్ని ధరిస్తాం. అక్కడ అదే జరిగింది. ఈస్టర్ రోజున అదే జరిగింది. వారు పరిగెత్తుకుని పట్టణంలోకి వెళ్ళి, అయ్యా ఇలా జరిగిపోయిందయ్యా అని చెప్పారంట. వాళ్ళు అన్నారంట, మరికొంత డబ్బు ఇచ్చి మీరు శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి, మీ కళ్ళతో చూసింది ఎవరికి చెప్పబా. ఇప్పటికీ కూడా పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని అవలంబించే యూదులు ఇప్పటికీ కూడా యేసు ప్రభు వారు తిరిగి లేచాడు, పునరుద్ధానం జరిగిందనే మాట వారు నమ్మరు. దాని మీద ఓ కథలు అపోహలు. యేసు ప్రభు వారు బయటకు వచ్చాడు, ఆ దేహంతో శిష్యులు వైద్యం చేశారు, ఇదిగో ఇండియా వచ్చాడు, ఇదిగో కాశ్మీర్లో ఆయన సమాధి ఉంది, ఆయన లేవలేదు పునరుద్ధానం నాడు అనేది సృష్టించాలని ఈ లోకంలో అనేక కథలు కూడా పుట్టించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడంటే శరీరంతో లేపబడిన తర్వాత, అక్షయ దేహంతో లేపబడిన తర్వాత అనేక మందికి కనపడ్డాడు. 40 days భూమి మీద ఉన్నాడు. మేమందరం గ్లోబల్ ప్రేయర్ డే అని పెడతాం.
ఆ 40వ రోజు ఆయన ఒలీవ కొండ మీద దాదాపు 500 మంది చూస్తూ ఉండగా ఆకాశంలోకి ఆరోహణమై వెళ్ళిపోయాడు. దాన్ని మేము గ్లోబల్ ప్రేయర్ డే అని, పెంతెకోస్తల్ డే అని, ఆ రోజు శిష్యులందరూ వచ్చి మేడగదిలో ఆయన అన్నాడు, నేను వెళ్తే కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకి రాడు. ఆయన పైకి వెళ్ళిపోయాడు. శిష్యులందరూ వచ్చి మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండటానికి వచ్చి వారి మీద వాలాడు అని రాయబడి ఉంటుంది. దాన్ని 40 days తర్వాత ఆయన ఆకాశంలోకి ఆరోహణమై వెళ్ళాడు. శరీరంతో కాదు. ఈ శరీరంతో మనం పైకి ఎగరగలమా? లేదు. అదే పునరుద్ధానం జరిగింది. అప్పుడు ఏమంటామంటే, మనతో పాటు ఈ భూమి ఆకాశాలు కూడా ఉండవు. పేతురు రాస్తాడు ఆ పత్రికలో, పంచభూతములు మహావేంద్రముతో మిక్కిలి వేంద్రముతో లైమైపోతుంది, బ్లాస్టింగ్ జరుగుద్దంట. ఒక బాంబు బ్లాస్ట్, మనం దీపావళి రోజున ఒక బాంబు పేలిస్తే ఎలా ఉంటుంది, టప్మని పేలిపోయినట్టుగా పంచభూతాలు ఒక్కసారి లైమైపోతాయి. మరి మనం ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడ ఉండాలి? ప్రకటన 21 ముగించుకుందాం. మనం ఎక్కడ ఉండబోతున్నాం? అంతటా నేను హల్లెలూయా. ఏంటి ఆయన ప్లాన్ ఏంటమ్మా? ఇక ఈ రాజులు ఉండరు, ఈ ఎలక్షన్లు జరగవు. బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఒక పార్టీ, పట్టుకున్న వాళ్ళు ఒక పార్టీ, ఆవిడ వచ్చేవాళ్ళు ఒక పార్టీ, ఈవిడ వచ్చే, ఈ పార్టీలు లేవు. ఇక అప్పుడు ఉండవు. ఆయనే రాజుగా ఉంటాడంట. ఈ భూమి ఆకాశములు లయమైపోగానే మనమందరం కూడా పునరుద్ధానం జరిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి వేరొక దేహం, అక్షయ దేహం ధరిస్తాము. ఇక మీరు ఇటు కూర్చో అక్కర్లేదు, వీళ్ళు కూర్చోరు. ఒకటే స్వరూపం. ఎలా ఉంటామంట? దేవదూతల స్వరూపంలోకి వెళ్ళిపోరు. స్త్రీ లేదు, పురుషుడు లేదు, ఇక పెళ్ళిళ్ళు చేసుకోవటాలు లేదు, పిల్లల గంటాలు లేవు, ప్రసవ వేదనలు లేవు, ఏ బాధ లేదు. ఎందుకంటే ఈ భూమి ఉండదు, ఈ ఆకాశము ఉండదు, ఈ సముద్రము కూడా ఉండదు. సూర్యుడు చంద్రుడితో అసలు పనే లేదు. ఆయనే వెలుగంట. ఆయన వెలుగుగా ఉంటాడంట. ప్రశస్తమైన వెలుగు. మంచి ఏసీలో కూర్చుంటే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది. మీకు తెలుసో లేదా, ఆదాము కూడా అలాంటి వాతావరణంలోనే ఉన్నాడంట. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఈ ఎండల కాయటాలు, ఈ భయంకరమైన వేసవి, ఇదంతా గందరగోళం, సృష్టి మారిపోయి, సృష్టి విఘాతం అయిపోయి. దేవుని ఉద్దేశము నువ్వు నేను నశించిపోవటం ఆయన ఉద్దేశము కాదు. నువ్వు నేను ఆ నరకానికి వెళ్ళటం ఆయన ఉద్దేశము కాదు. పరలోకము అంటే దాని ఉద్దేశం అది. అక్కడ డ్యాన్సులు వేసేవాళ్ళు ఉండరు. అక్కడ డ్యాన్సులు వేసి అక్కడ ఏదో నాట్యాలు గీత్యాలు ఉండవు. అవన్నీ ఊరికనే మనం కల్పించుకున్న కథలు. అక్కడ దేవుడే రాజుగా ఉంటాడు. మనమందరం ఆయన ప్రజలై ఉంటామంట. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని మన కొరకు సిద్ధం చేస్తున్నాడు. రెప్పపాటులో ఈరోజు కనుక దేవుడు వచ్చాడనుకో, ప్రధాన దూత అక్కడ ఆకాశంలో నుంచి బూరం రోగిస్తాడంట. రెప్పపాటులో మనం చేంజ్ అయిపోతాం. ఈ దేహం ఏమైపోద్దంటే మార్పు చెందేస్తాం, అక్షయ దేహం ధరించేస్తాం, టక్మని మారిపోతాం. దానికి ముంగుర్తుగా మీకు 2 మాటలు, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఏలియా ఉన్నాడా? ప్రవక్త ఏలియా ఉన్నాడా? ఏలియా శిష్యుడి పేరు ఎలీషా. ఏలియా, ఎలీషా. గుర్తు చేసుకోండి.
ఏలియా మరణించాల. ఏలియా సమాధి చేయబడి. ఎలీషా చూస్తుండగా ఆకాశం నుంచి అగ్ని రథాలు వచ్చినాయి అంట. ఒక్క రెప్పపాటులో ఏలియా శరీరం ఏమైపోయిందంటే మార్పు అక్షయ దేహం అయిపోయి టక్మని వెళ్ళి అగ్ని రథంలో కూర్చున్నాడంట. ఎలీషా చూస్తుండగానే జుయ్యమని ఆకాశం. హానోకు సమాధి చేయబడి. భూమి మీద 3 వ్యక్తులు సమాధి చేయబడాల. 3 వ్యక్తులు సమాధి చేయబడాలి. 2 పేర్లు చెప్పాను నేను. ఆఖరిలో మీకు ఒక ప్రశ్న వేసి ముగిస్తున్నా. 3వ వ్యక్తి ఎవరు? 3వ వ్యక్తి ఎవరు? మంచి ప్రశ్న చేసిన నాకు 1000 రూపాయలు ఇవ్వండి. నేను ఇవ్వాలిగా మీకు బహుమతి అంటారా? దీనికి జవాబు చెప్పిన వాళ్ళు నాకు 1000 రూపాయలు గిఫ్ట్ ఇవ్వండి. 3వ వ్యక్తి ఎవరంటే ఎవరు? లోతు భార్య, పేరు తెలియదు కానీ ఉప్పు స్తంభం అయిపోయి అలాగే నిలబడి ఎప్పటికీ ఒక సమాధి చేయబడిందా? ఏలియా సమాధి చేయబడ్డా? అగ్నిరథం మీద అక్షయ దేహం ధరించి వెళ్ళిపోయి. హానోకు సమాధి చేయబడాల. అక్షయ దేహం ధరించి ప్రభువుతో వెళ్ళిపోయి. 3వ వ్యక్తి లోతు భార్య, పేరు రాసి ఉండదు కానీ ఎప్పటికీ మనం ఆ డెడ్ సీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొండ మీద ఆవిడ ఉప్పు స్తంభం అలాగే ఉంటుంది. యేసుప్రభు వారు సమాధి చేయబడ్డాడు, అవునా కాదా? 3వ రోజు లేచాడు. మోషే సమాధి చేయబడ్డా లేదా? దేవదూతలు వచ్చి సమాధి చేశారు. కానీ యేసుప్రభు వారు రూపాంతరం చెందినప్పుడు ఏలియా ఒకవైపు, మోషే ఒకవైపు అక్షయ దేహాలు ధరించి ప్రభువుతో పాటు ఉన్నారు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఆ దేహాలు నువ్వు నేను ధరించబోతున్నాం. ఆమేన్, ఆమేన్. ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఆమేన్. ఇక ఈ అమ్మాయిల కష్టాలు, ఈ కారు కాదని ఆ కారు కొనటం, ఆ డబ్బులు చాలక స్థలం తాకట్టు పెట్టి ఇల్లు పరువులు ప్రతిష్టలకు పోయి దరిద్రం అంతా అందరం ఒకటిగానే ఉంటాం. అందరం ఆ తోడు కోడలు చూడండి, నెక్లెస్ వేసి మీరు ఉన్నారు. ఈ తాడు పెళ్ళైనప్పటి నుంచి ఇదే తాడు. ఈ ప్రశ్న మీరు మీ ఆయనకి వెయ్యక్కర్లా. భర్త ఉండడు, నువ్వు భార్యగా ఎవరికి. అలాంటి మంచి లోకం రాబోతుంది. హల్లెలూయా. మనం అందరం ఎందుకు ప్రార్థనకు వస్తున్నామంటే, ఎందుకు ఈ సేవకుడిని ఈ ప్రదేశంలో దేవుడు ఎన్నుకున్నాడంటే, మీ అందరినీ కూడా అలాంటి నిత్య రాజ్యంలోకి తీసుకువెళ్తాడు. మీ అందరూ కూడా అలాంటి పునరుద్ధానము జరిగి అక్షయ దేహాలు ధరించాలి. అది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఆ రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. అది ఎప్పుడైనా రావచ్చు అంట. ఈ రాత్రి రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ఇహలోకమైన విచారాలు పక్కన పెట్టి, ఇహలోక విచారాలు పక్కన పెట్టి, ప్రభు అంటాడు, నువ్వు చింతించడం వల్ల ఆవగింజలో అరభాగం కూడా ఎత్తు ఎక్కువ కాదంట. నువ్వు చింతపడటం వల్ల నీకు జరిగే కార్యాలు ఆగుతున్నాయా? మీ అమ్మాయి పెళ్ళి ఆగుద్దా? మీ అబ్బాయి పెళ్ళి ఆగుద్దా? ఇల్లు కట్టుకోవడం ఆగుద్దా? ఏది ఆగదు. ప్రభు అన్నీ దయచేస్తూ ఉంటాడు. కాకపోతే మనం చింతలు విడిచిపెట్టేసి నేను అల్టిమేట్ ఏంటంటే, నేను ఒకవేళ పేదరికంలో ఉండొచ్చేమో కానీ అక్షయ దేహం నేను ధరిస్తున్నాను. నా దేవుని రాజ్యంలోకి నేను ప్రవేశిస్తాను.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, పునరుద్ధాన దినము గురించి, పునర్జన్మలు లేవని, పునరుద్ధానం మాత్రమే ఉన్నదని ప్రభువా, దానికి గుర్తుగా మీ కుమారుడు భూమి మీదకు వచ్చి ఈ రక్త మాంసముల దేహం విడిచిపెట్టి అక్షయ దేహము ధరించి మాకన్నా ముందుగా పరలోకానికి ఎత్తబడి తండ్రి మీ కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మా కొరకు ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సిద్ధపరిచాడు. మేమందరము కూడా రెప్పమాటలో ప్రభావ మార్పు చెంది ఆ నిత్య రాజ్యములోకి ప్రవేశించు వారుగా ఉండటానికి ఆదాము అవ్వవలే ప్రభావ ఆజ్ఞను అతిక్రమించు వారి కాకుండా మీ ఆజ్ఞలు అనుసరిస్తూ మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరినీ కూడా అటు కృపను దయచేయమని, సేవకులు వారి కుటుంబాన్ని దర్శించండి, వారికి ఉన్న మిగతా సంఘాలను దర్శించండి. ఇంకా మీ కుమారుడు ఏ రీతిగా ఎన్ని సంఘాలు నిర్మించుకోవాలో, ఎన్ని చోట్ల వాడబడాలో, ఎన్ని ఆత్మలు ఆయా అక్షయ దేహాలు మీకు అప్పగించాలో, ఇంకా బహుబలముగా మీ కుమారుడు కూడా నిలబెట్టుకోమని మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.